ఇవాళ చాలా అపహాస్యం చేశారు ఎన్నికల కమిషన్ ని. కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే మరి ఈ ఎలక్షన్ కమిషన్ వారు దాని మీద చర్యలు తీసుకోవడం, ఇవి నిరంతరం కొనసాగుతున్న చర్య. ఈరోజు కొత్తగా పెట్టిన పథకం కాదు, ఈ రోజుకి అనౌన్స్ చేసింది కూడా కాదు, ఫస్ట్ టైం ఇస్తున్నది కూడా కాదు. గత 5 సంవత్సరాలుగా ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉంటే రైతులు బాగుండకూడదు, రైతులు సుఖ సంతోషాలతో ఉండకూడదు, రైతులకు ఏ విధమైన సహాయం అందకూడదు అనేటటువంటి కుట్రతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెందకుండా, రైతులకు చేరకుండా, వాళ్ళకి ఆ సహాయం ప్రభుత్వం చేయకుండా ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుపడ్డారంటే మరి రైతు వ్యతిరేకి కాదా అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు నిజంగా రైతులపై ఏమాత్రం అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా ఎందుకు మీరు ఆపడానికి ప్రయత్నాలు చేశారు ఎలక్షన్ కమిషన్ ద్వారా? దీనికి సమాధానం చెప్పాలి మీరు. 2000 సంవత్సరంలోనే బషీర్బాగ్ లో కాల్పులు జరిపించిన సంగతి ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు. మళ్లీ అదే దాష్టికం, అదే కుట్ర, అదే కుతంత్రాలు. మనిషి మారలేదు, కుట్రలు అట్లాగానే కొనసాగుతున్నాయి, రైతుల మీద వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరి చేయూత, మహిళా తల్లులకు చేయూత రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద అభిమానంతో, ప్రేమతో వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు స్వయం శక్తులుగా ఎదగాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళని స్వశక్తులుగా తయారు చేయాలి స్త్రీమూర్తులను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే చేయూత కూడా మరి వాళ్ళు చెందకుండా కుట్రపూరితంగా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అట్లాగే విద్యా దీవెన, విద్యార్థులు చదువుకోకూడదు, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి స్టాన్ఫోర్డ్ లో, మనవడు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. విద్యార్థులు, పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, పెద్ద చదువులు చదువుకోకూడదు. ఈ విధంగా కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి మరి ఆ దేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా, ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన అందరూ కూడా విద్యార్థులు, ఇవాళ ఓటు హక్కున్న విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కాని అందరూ కూడా ఈ ఎలక్షన్ లో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నా.